బెంగళూరులో మా బాబు వాళ్ళ స్కూల్లో ఈరోజు ఫెస్ట్ అయితే జరిగిందండి. చాలా బాగా అయితే ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారు. కళ, క్రీడ, సృజనాత్మకత ఈ ఫెస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి. కేవలం ఇది ఒక ఫెస్టే కాదు, పిల్లల కళ్ళల రంగుల పండగలా ఉంది. మా బాబు అయితే ఫస్ట్ టైం ఇలా ఫెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. అందరికీ కూడా లేచి తన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్తున్నాడు. ఇంకా ఈ ఫెస్ట్లో అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ కల్చర్, మనం ఏదైతే అక్కడ ఏది ఫేమస్ వాటి గురించి ఆ స్టేట్కి తగినట్టు చెప్పారు. అది కూడా చాలా బాగా నచ్చింది. దాంతోపాటుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ ఫెస్ట్లో విద్యార్థులందరూ కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, డ్రామాస్, లాంగ్వేజెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ కన్నడ పోయిట్స్ గురించి, కింగ్స్ గురించి అలాగే చాలా బాగా అయితే రెడీ చేయించారు పిల్లల్ని. దాంతోపాటుగా ఇంటరాక్టివ్ గేమ్స్ అనేవి చాలా ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచాయి. అందరినీ కూడా చాలా బాగా పేరెంట్స్ని, స్టూడెంట్స్ని చాలా చక్కగా ఎంగేజ్ చేశారు ఈ ఫెస్ట్లోని. ఇంకా దీంతో పాటుగా సబ్జెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అనేవి కూడా చాలా బాగా పిల్లలందరూ కూడా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా బాగా అయితే ఆర్గనైజ్ చేశారు. నార్త్ సైడ్ ఏమేమి ఎక్కువ పికిల్స్ అయితే తింటారో అవి అయితే బాగా పెట్టారండి. చాలామంది అయితే పార్సిల్ కూడా తీసుకువెళ్ళారు. ఇంక ఇక్కడ రకరకాల ఆమ్లా క్యాండీస్ అయితే కూడా ఉన్నాయి. ఇంకా మా బాబు వాళ్ళైతే ఫెస్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే కిందకు వచ్చేసి తనకి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఎండలు అయితే చాలా బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కూడా ఇప్పించేసాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇలా ఫెస్ట్ని ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో ఎండప్ చేశారు. మాకు ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి మీకు వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ ఫర్